హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో అనేది ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లో పార్ట్ 6. మనం ఈ ఎక్స్పర్ట్ సిరీస్లో చాలా తెలుసుకున్నాం అబౌట్ మేనేజ్మెంట్ అనాలిసిస్, ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ పర్టికులర్ ఇండస్ట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దాంతో బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా చదవాలి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో అయితే క్యాష్ రేషియోస్ కోసం చెప్పాను. క్యాష్ రేషియోస్ అంటే ఓ పర్టికులర్ కంపెనీ తీసుకుంటే, సేమ్ ఇండస్ట్రీస్లో 2-3 తీసుకుంటే, ఓ పర్టికులర్ కంపెనీలో నెట్ ప్రాఫిట్ ఎలా చూడాలి అంటే ట్యాక్సేషన్, ఇంట్రెస్ట్లు అన్నీ పోయిన తర్వాత. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో అన్ని బారోయింగ్స్ అంటే ఏంటి, చాలా వరకు ఇంటాంజిబుల్ అసెట్స్కి టాంజిబుల్ అసెట్స్కి తేడా ఏంటి, అండ్ టాంజిబుల్గా వచ్చే ప్రాఫిట్స్ ఏంటి అండ్ ఇంటాంజిబుల్గా వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, అండ్ లైబిలిటీస్ కోసం చెప్పాను. ఒక్కసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు అసలు స్టాక్ మార్కెట్ మీద ఏ నాలెడ్జ్ లేకపోతే, నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద ఒక కంప్లీట్ సిరీస్ చేశాను. అన్ని 5 మినిట్స్ ఉంటాయి, ఓ 30 వీడియోస్ ఉంటాయి. డైలీ 5 వీడియోస్ చూసినా మీకు బేగా అర్థమైపోతుంది. చాలా సింపుల్ వేలో చెప్పాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాంతో లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈరోజు వీడియోలో ROI, ROE అండ్ ROCE తెలుసుకుందాం. అంటే ఈ ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ROCE అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ. ఈ ఎందుకు తెలుసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. నేను నా ముందు వీడియోస్లో అన్నింటిలోని ఒక పర్టికులర్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం చెప్పాను, దాని తర్వాత బ్యాలెన్స్ షీట్స్ ఎలా చూడాలో చెప్పాను అనమాట. ఇప్పుడు 2-3 కంపెనీలు మీకు డౌట్ ఉన్నాయి. 2-3 కంపెనీలు అన్నీ బాగున్నాయి ఒక సేమ్ ఇండస్ట్రీలో. సో సేల్స్ చూసారు, సేల్స్ బాగున్నాయి, కానీ ఎవరు సేల్స్ మీద నెట్ ప్రాఫిట్ ఎక్కువ తెస్తున్నారో ఆ కంపెనీ ప్రిఫర్ చేయాలన్నమాట. దాన్నే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటారన్నమాట. అండ్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఇంకోటి ఉంది గైస్. నేను మీకు రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఫార్ములాస్ చెప్తే అది, ఎందుకంటే మీకు ఆ ఫార్ములాస్ గూగుల్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఆ ఫార్ములాలు చెప్పేయడం, అవి అప్లై చేస్తే ఈ వాల్యూ రావడం అది ముఖ్యం కాదు. ఇవి ఎక్కడ యూజ్ చేయాలో చెప్తున్నాను అనమాట. అందుకే నేను ప్రాక్టికల్గా ఏమి చూపించట్లేదు. అంటే ఫార్ములా ఇది వేసి ఆ వాల్యూ తీసుకొచ్చేస్తే నాకు ఆ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఆ వాల్యూ రావడం కోసం నేను వీడియోస్ చేయట్లేదు. జస్ట్ నేను ఇప్పుడు చెప్పిన నా పాత వీడియోస్ చూసినా నేను అన్ని థియరిటికల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలో మీకు అర్థమవుతాయి అన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే రేట్ స్టార్, స్క్రీనర్.in, టిజోరీ వెబ్సైట్స్లో మనం ఇవన్నీ వాల్యూస్ ఎలా చూడాలో చూపించాను. మీకు ఇంకా కొంచెం ప్రాక్టికల్గా వాల్యూస్ చూడాలి, ఎలా చూడాలో కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B అని 2 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు A తాలూకు మార్కెట్ క్యాపిటల్ 100 crores అనుకుందాం, B తాలూకు మార్కెట్ క్యాపిటల్ 100 crores అనుకుందాం. ఓకే, దీంట్లో 80% ప్రమోటర్ది, అంటే తన డబ్బు, ప్రమోటర్స్ ఉంటారు కదా, 80 crores అనేది తన డబ్బు, 20 crores అనేది బ్యాంక్ నుండి అప్పు తెచ్చుకున్నాడు. ఇక్కడ B అనేది 20 crores తన డబ్బు, 80% బ్యాంక్ దగ్గర నుండి అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ తిను 20% రిటర్న్ జనరేట్ చేసిన ఎవ్రీ ఇయర్ తిను మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే తక్కువ అప్పులో ఉన్నాడు, ఎక్కువ బేగా తీరిపోతుంది. ఇక్కడ తినికి 20 crores తన డబ్బు, 80 crores బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాడు. కాబట్టి తిను 100% రిటర్న్ జనరేట్ చేసిన ఈ Aకి వచ్చినంత ప్రాఫిట్స్ Bకి రావు. ఓకేనా? ఎప్పుడు మార్కెట్ క్యాపిటల్ కన్నా అప్పు తక్కువ ఉన్నట్టు చూసుకోండి. దాన్నే డెట్ టు ఈక్విటీ రేషియో అంటారు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600 కోట్లు తన మార్కెట్ క్యాపిటలైజేషన్ అనుకుంటే మినిమం 300 కోట్ల లోపే తనకి అప్పులు ఉండాలన్నమాట. అలాంటి కంపెనీలో ముందు చూస్ చేసుకోండి. అసలు ఏ అప్పు లేకుండా కంపెనీలు అన్నా మంచివే, కానీ ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ప్రోడక్ట్ తయారు చేయాలి, మళ్ళీ అమ్మాలి, దాని నుండి మళ్ళీ అప్పులు తీసుకోవాలన్నమాట. అలాంటివి కూడా మంచి గ్రోత్ ఇస్తాయి. ఓకేనా? ఎప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటి అంటే, మనం తీసుకున్న అప్పుకి ఎంత రిటర్న్ వస్తుందో చూసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. దాని ఫార్ములా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై టోటల్ ఈక్విటీ. ఓకేనా? నెట్ ప్రాఫిట్ అంటే నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, దాన్నే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అది బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూసుకోవాలో నా ముందు వీడియోస్లో చెప్పాను అనమాట. దాంతో చూడండి. ఇప్పుడు మీకు సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు A అండ్ B ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా 100 crores మార్కెట్ క్యాపిటలైజేషను, ఇక్కడ కూడా 100 crores మార్కెట్ క్యాపిటలైజేషను. ఇక్కడ 50 crores తన డబ్బు, ప్రమోటర్స్ అందరిది, ఇంకా 50 crores బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా 50 crores తన డబ్బు, 50 crores బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు దీనికి రిటర్న్ 15% వస్తుంది ఎవ్రీ ఇయర్. దీనికి రిటర్న్ ఎక్కువ 20% వస్తుంది. సో ఎక్కువ రిటర్న్, సేమ్ అప్పు ఉంది, సేమ్ డెట్ ఉంది 2 చోట్లన. ఓకేనా? సేమ్ డెట్ ఉన్నప్పుడు ఎక్కువ రిటర్న్ ఎవరి కాస్ట్ వస్తుందో అటు సైడ్ వెళ్ళండి. నేను ఇక్కడ కంపేర్ చేస్తుంది సేమ్ ఇండస్ట్రీస్కి. ఓకేనా? మీకు 2-3 ఇండస్ట్రీల్లో సేమ్ కంపెనీలు దొరుకుతాయి కదా, ఆ కంపెనీలు 2-3 ఉంటాయి కదా మీకు నచ్చినవి. దాంట్లో ఇలా చూసుకున్నప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీస్ ఇలా చూసుకోవాలన్నమాట. అసలు ఈ కంపెనీ మీకు నచ్చింది, ఈ కంపెనీ మీకు నచ్చింది, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలాగుంది, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలాగుంది,
ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా తక్కువే ఉందా డెట్, ఓకేనా. ఆ డెట్ చూసుకున్న తర్వాత దీనికి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. దీనికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, ఓకేనా, చూసుకోండి. దాన్ని బట్టి ఎంటర్ అవ్వండి. ఇప్పుడు మీకు థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సేమ్ ఏ బి ఉన్నారు. ఏకి నుంచి 100 crore మార్కెట్ క్యాపిటలైజేషన్, బి నుంచి 100 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి ఏలో ఫస్ట్ 50 crores తనవి, 50 crores అప్పు. ఇక్కడ 50 crores తనవి, 50 crores బయట బ్యాంక్ నుండి అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సేమ్ రిటర్న్ ఇక్కడ 20% ఎవ్రీ ఇయర్ జనరేట్ చేస్తున్నాడు, ఇక్కడ 20% ఎవ్రీ ఇయర్ జనరేట్ చేస్తున్నావు. ఇప్పుడు వరకు చెప్పిన థర్డ్ ఎగ్జాంపుల్ మొత్తం సేమే, రెండు ఏ అండ్ బి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చూడాలి అంటే, ఇప్పుడు ఏ అనేవాడు ఎంత పర్సంటేజ్కి బ్యాంక్ నుండి అప్పు తెచ్చుకున్నాడు అది చూడాలి, ఎంత ఇంట్రెస్ట్ మీద. బి అనేవారు ఎంత ఇంట్రెస్ట్ మీద అప్పు తెచ్చుకున్నాడో అది చూడాలన్నమాట. ఇప్పుడు 50 crores డిఫరెంట్ బ్యాంక్స్ నుండి పెట్టుకుంటారు అనమాట. అది కూడా మీకు బ్యాలెన్స్ షీట్లో బారోయింగ్స్లో ఉంటుంది. బారోయింగ్స్లో ఎక్కడ చూడాలో కూడా చూపించాను. బారోయింగ్స్లో ఒక నోట్స్ ఉంటుంది. ఆ పేరాకి వెళ్ళగానే మీకు ఏంచి ఎంత ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారని. మ్యాక్సిమం ప్రతి బ్యాంక్స్ 8 నుండి 18% వరకు ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడు 50 కోట్లు 8% నుండి 12% మధ్యన డిఫరెంట్ బ్యాంకుల్లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి అన్ని 15% 18% ఇంట్రెస్ట్తో తీసుకున్నాడు. సో ఇక్కడ 20% రిటర్న్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇక్కడ 20% ప్రాఫిట్స్ వస్తాయి. కానీ తన ప్రాఫిట్స్ అన్ని అప్పులు కట్టడానికే సరిపోతుంది అన్నమాట. సో నెట్ ప్రాఫిట్ అని చాలా తగ్గిపోతుంది అన్నమాట, ఓకేనా. ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది తక్కువ ఇంట్రెస్ట్ మీద అప్పు తీసుకున్నాడు కాబట్టి తక్కువ కట్టి ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా రిజర్వ్స్ ఉంచుకోగలడు అన్నమాట ఈ ఏ అనే కంపెనీ. మీకు ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయి కదా. దీన్నే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటారన్నమాట, ఓకేనా. రిటర్న్ ఆన్ ఇవన్నీ సేమే. ఇదంతా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ అంటారు. అది డివైడ్ బై టోటల్ ఈక్విటీ చేస్తే మీకు వచ్చేస్తుంది, ఓకేనా. మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, నేను ఒక కంపెనీ తీసుకున్నాను, జీవీకే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. దీని ఇప్పుడు కరెంట్ ప్రైస్ ₹2.50 ఉంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. వీళ్ళు రిటర్న్ చూడండి, ఎవ్రీ ఇయర్ 3%, 5%, 4%, 2%, 1%, 4%, 9%, 8%, 0%. మినిమం రిటర్న్ 15% ఉంటే చాలా మంచి కంపెనీ. ఇలా 1%, 2%లో ఉంటే అది మంచి కంపెనీ కాదు. సో చూద్దాం అసలు ఇది ఏ కంపెనీ అనేది, పవర్ ఇష్యూ కంపెనీ. అసలు వీళ్ళకి అప్పులు ఎంత ఉందో చూద్దాం ముందు. ఫస్ట్ చూడండి, బారోయింగ్స్ చూడండి. ఇక్కడ 2009లో 2,980 కోట్లు, అలా 4,000, 5,000 అలా పెరుగుతున్నది అప్పులు, ఓకేనా. అప్పులు పెరుగుతున్నాయంటే వీళ్ళు ఇంట్రెస్ట్ చెప్తున్నాను. కానీ ఆన్ అండ్ యావరేజ్ మీరు బ్యాలెన్స్ షీట్లో ఎలా చూసుకోవాలో చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంట్రెస్ట్ అనుకుందాం. 10% అంటే ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకి వచ్చే రిటర్న్సే చాలా తక్కువ. ఇక్కడ రిటర్న్స్ చూసుకుంటే 4%, 9%. ఇప్పుడు బ్యాంక్కి ఎలా కడతారు, ఎక్కడికి నుంచి కడతారు అంటే వీళ్ళు రిజర్వ్స్ దాచుకుని డబ్బులు ఉంటాయి చూడండి. ప్రతి సంవత్సరం దాచుకుని డబ్బులు అలా మెల్లి తగ్గిపోతున్నాయి చూడండి. 17,000 కోట్ల నుండి 843 కోట్లు మైనస్ నెగిటివ్కి వెళ్ళిపోయింది బ్యాలెన్స్. అంటే వాళ్ళ కంపెనీలు దాచుకునే ఎక్స్ట్రా డబ్బులు కూడా లేవు, ఓకేనా. చూడండి, ఆ అప్పు ఇక్కడ అప్పులు మెల్లి తగ్గుతున్నాయి, కానీ ఇక్కడ వాళ్ళు దాచుకున్న డబ్బుల్లో కట్టేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఏం ప్రాఫిట్స్ రాలేదు. ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ 4% అవి వస్తున్నాయి అన్నమాట. అది వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్కే సరిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది స్టాక్ ప్రైస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి వాళ్ళ రిజర్వ్స్ నుంచి తీసేస్తున్నారు. రిజర్వ్ నుంచి తీస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ పడుతుంది అండ్ కంపెనీ నెగిటివ్ రిటర్న్లో డెలివర్ చేస్తుంది కదా ROI. చూడండి, నెగిటివ్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. కంపెనీ మెల్లిగా రిజర్వ్స్ నుండి డెట్ రెడ్యూస్ చేస్తుంది, కానీ ఇక్కడ చూడండి రేషియో తక్కువ ఉంది. పూర్ సేల్స్ బాగాలేదు, దానివల్ల రిటర్న్ జనరేట్ చేయలేకపోతున్నారు. బారోయింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూడండి, నేను కంపెనీ అనేది 85 రూపీస్ నుండి ₹2కి పడిపోయింది. ఇదో బ్యాడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ROI చూసుకోవాలి, రేషియోస్ అన్నీ చూసుకోవాలన్నమాట. రేషియోస్లో మీకు ఇంకోటి చెప్పాలి మీకు. ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ అంటారు చూడండి. క్యాష్ ఫ్లోస్ అంటే ఇప్పుడు క్రెడిట్ ఇస్తారు చూడండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక కార్ తీసుకుంటే 10 సంవత్సరాలు కడతారు కదా, ఆ డబ్బులు ఏంటి 10 సంవత్సరాల తర్వాత మెల్లిగా వస్తాయి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి 2009లో 157, అదా 354. ఎందుకంటే 2009లో ఉన్న ఫండ్స్ అన్నీ పెరిగాయని, ఓకేనా. తర్వాత ఆ అప్పులు అంటే పాత ఎవరికైతే క్రెడిట్స్ ఇచ్చారో అవన్నీ తెప్పించుకున్నారని, ఓకేనా. దానివల్ల ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ పెరిగాయి, మళ్ళీ ఏవో సేల్స్ అయినట్టుగా ఉన్నాయి, నెగిటివ్కి వెళ్ళాయి. అంటే ఒక కంపెనీ క్యాష్ తీసుకుంటుందా లేకపోతే క్రెడిట్ ఇస్తుందో కూడా చూడాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు నేను సేల్స్ చేశాను. 100 కోట్లలో నేను 20 crores నేను క్యాష్ తీసుకున్నాను. 80 crores నేను ఆ ఈఎంఐస్ ద్వారా అప్పిస్తాను కస్టమర్స్కి. సో నాకు అదంతా ఫ్యూచర్లో వస్తుంది. కానీ ఇక్కడ ఈ సంవత్సరమే నేను ఆ 100 కోట్లు చూపించాను. ఆ 100 కోట్లు ట్యాక్స్ కట్టాలి. కానీ నాకు ఇక్కడ చూపించింది 100 కోట్లు ఉంటాయా? ఉండవు. 20 కోట్ల క్యాష్, మిగతా 80 కోట్లు లిక్విడిటీ. బట్ ఆ 80 కోట్లు ట్యాక్స్ కూడా కట్టాలి. బట్ ఆ 80 కోట్లు ఎప్పుడు వస్తాయి? ఫ్యూచర్లో వస్తాయి. ఓకేనా, అర్థమైందా? అందుకే మనం ఇప్పుడు క్యాష్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. క్యాష్ ఇన్ ద సెన్స్ ఇదర్ ఆన్లైన్ ఆర్ క్రెడిట్ కార్డ్ అలాంటివి. ఓకేనా, ఎప్పుడు ఇలా క్రెడిట్ ఇస్తాం అనుకోండి, దానివల్ల మనకి ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా, కంపెనీస్కి ఎప్పుడు మనం ఇలాగే చూడాలి. ఎప్పుడైనా ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి. దాంట్లో సగమైన అప్పు ఉందా డెట్, ఆ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు డెట్ తీసుకుందా. ఒకవేళ డెట్ లేకపోయినా పర్వాలేదు. కొన్ని టెక్నాలజీ కంపెనీస్కి డెట్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ అప్పులు తీసుకోవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ కాదు, వాళ్ళ ఇన్నోవేషన్ కాబట్టి. ఓకే, పోనీ డెట్ తీసుకోండి. డెట్ తీసుకున్న తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి. ఆ తర్వాత ప్రాఫిట్ టు ఎర్నింగ్స్ చూపించాను ఒకసారి. ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రాఫిట్ టు ఎర్నింగ్స్. దీని తర్వాత ఎబిటే చూడండి, డిప్రిషియేషన్ ఉందా ఆ ప్రోడక్ట్ కానీ. ఆ తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఎంత రిటర్న్ ఇస్తుంది. ఓకేనా, దీదంతా మీరు సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా చూడాలి మీరు బ్యాలెన్స్ షీట్లో. మీకు నా ఫండమెంటల్ అనాలిసిస్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అంతా అర్థమైపోతుంది. సో ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్. ఓకేనా, చూడండి వాళ్ళ కంపెనీలో ఉన్న రిజర్వ్స్ కూడా పెట్టేస్తున్నారు. వాళ్ళ రిజర్వ్స్ దాచుకున్న డబ్బులు కూడా తీసేస్తున్నారు, నెగిటివ్ రిజర్వ్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను, ఇంకో ఎగ్జాంపుల్. మనకు తెలిసిన ఫేమస్ కంపెనీ రిలయన్స్కి వెళ్దాం. రిలయన్స్ చూడండి, 1,60,000 కోట్లు. ఓకే, దాంట్లో డెట్, దాంట్లో 1/4 2,63,000 crores డెట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ టెక్స్టైల్స్, ఫుట్వేర్, రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవుతాయి కదా. ఒక పడవ ఇక్కడ నుండి సౌత్ అమెరికా వెళ్ళడానికి ఒక 40,000 కోట్లు పడుతుంది, ఒక ఆయిల్ అని ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా. సో వాళ్ళకి ఏంటంటే మనీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి కంపెనీస్కి. ఓకేనా, ఇక్కడ మనం ఏం చూడాలి అంటే చూడండి, సేల్స్ ఇవన్నీ చూడండి, ప్రతి ఇయర్ బాగున్నాయి. 5 lakhs 4 lakhs. కరోనా వల్ల కొంచెం తగ్గుతాయి, బట్ సేల్స్ మాత్రం గ్రోత్ బాగుంది. ఇక్కడ మనం చూడండి, వీళ్ళ రిజర్వ్స్ పెరుగుతున్నాయి లేవా, వీళ్ళ కంపెనీకి రిజర్వ్స్ పెరుగుతున్నాయి లేవో చూడండి. ప్రతి సంవత్సరం రిజర్వ్స్ పెరుగుతున్నాయి. రిజర్వ్స్ అంటే పిగ్గీ బ్యాంక్ అంటారు కదా, పిగ్గీ బ్యాంక్లో ఎవ్రీ ఇయర్ డబ్బులు పడేయడం అన్నమాట ఎక్స్ట్రాగా. కంపెనీకి ఏ మిగిలినా వాళ్ళు ఆ పిగ్గీ బ్యాంక్లో పడేసినట్టమాట. ఓకేనా, ఎప్పుడో వీళ్ళకి నచ్చితే డివిడెండ్స్ ఇస్తారన్నమాట రిటైల్ ఇన్వెస్టర్స్కి. దీంట్లో ఒక మహా అయితే 200 కోట్లు తీసి మనిషికి ఎంత డివిడెండ్ కింద. చూడండి రిజర్వ్స్ పెరిగిపోయి. అండ్ వీళ్ళ అప్పులు చూడండి, బారోయింగ్స్ అంటారు కదా, బారోయింగ్స్ మెల్లిమెల్లి తగ్గుతున్నాయి. ఇక్కడ ఎందుకు పెరిగాయి అంటే వాళ్ళు చెప్తాను కదా, వాళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్, టెక్స్టైల్స్ కాబట్టి వాళ్ళు అప్పులు తీసుకోలేదు, అంతే. వాళ్ళ ప్రోడక్ట్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ప్రాఫిట్స్, నెట్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. 24, 19, 20,000, 20 సస్టైన్గా ఉంది. 36,000. ఇక్కడ చూడండి 2018 నుండి మళ్ళీ ప్రాఫిట్స్ పెరిగాయి. చూడండి 49,000 crores, 52,000 crores. నాకు తెలిసి 2019 నుండి ఈ షేర్ పెరిగే ఉంటుంది. చూడండి నెట్ రిలయన్స్ లాస్ట్ 3 years చూద్దాం. 1000 నుండి ఇప్పుడు 2,671 రూపీస్కి ఉంది. ఓకేనా, మీరు రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే సింపుల్ గైస్, ఇవ్వండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ 8.92, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 12%. 12% అని చాలా బెటరే, మంచిదే. ఓకేనా, ఇప్పుడు 12%లో వీళ్ళు 1/4 అంటే 4% డెట్ వెళ్ళిపోయినా, మిగతా 4% రిజర్వ్స్కి వెళ్ళిపోయినా, మిగతా 4%తోనే వీళ్ళు కంపెనీని రన్ చేయగలరు అన్నమాట. ఓకేనా, రిలయన్స్ అనేది ఎప్పటి నుండో ఉన్న కంపెనీ, దీన్ని బ్లూ చిప్ స్టాక్స్ కింద కలిపినా కలపచ్చు. ఓకేనా, సో ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్. జీవీకే పవర్ అనేది, రిలయన్స్ అనేది గుడ్ ఎగ్జాంపుల్. 2 చూపించాను కదా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా చూడండి. అసలు కంపెనీ టోటల్ అసెట్స్ ఎంత. ఒక 10 years బ్యాక్ అసెట్స్ 1,00,000 కోట్లు అనుకుంటే, ఇన్ఫ్లేషన్ బట్టి చూసుకొని 10 years తర్వాత అయ్యే మినిమం 5,00,000 కోట్లు అయ్యి ఉంటుంది. ఆ 1,00,000 కోట్లే. ఓకేనా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా చూసుకోవాలన్నమాట. అండ్ ఇదే గైస్ ROE, ROCE, ROI. నేను ఫార్ములాస్ వేసి ప్రాక్టికల్గా ఏం చూపించలేదు, ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా ఫార్ములాస్ వేసి చెప్పేది కాదు.
మీరు ఇదేంటంటే థియరిటికల్గా మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. అందుకే నేను ఇప్పటివరకు చేసిన ఫండమెంటల్ సిరీసెస్ ఇది 6th ఎపిసోడ్ అనుకుంటున్నాను. 6th ఎపిసోడ్ వరకు నేను అన్ని మాట్లాడుతూ థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తున్నాను అనమాట. మీకు ఫ్యూచర్లో నేను బెస్ట్ స్టాక్స్ చెప్తాను, బేస్డ్ ఆన్ ROE ఎలా ఉంది, ఎబిటా ఎలా ఉంది అవన్నీ చెప్తూ, ఎందుకంటే దానివల్ల మీకు ఒక నమ్మకం వస్తుందన్నమాట ఆ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలని. మీరు ఇన్వెస్ట్ చేయాలో లేదని మీ డెసిషను. బట్ ఏంటంటే నా వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్స్ బాగున్నాయని నేను చెప్తాను అనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఏ నోటిఫికేషన్ ఫ్రమ్ మీ. అండ్ మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద ఏ నాలెడ్జ్ లేకపోతే ఒక్కసారి నేను చేసిన బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ప్రతి వీడియో చూడండి. ఓవరాల్ 30 వీడియోస్ ఉంటాయి, ప్రతిది 5 minutes ఉంటుంది. ఒకసారి వీడియోస్ అని చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.